ఏమండోయ్, ఈ వీడియో చూస్తున్నా ఇప్పటి తరానికి ఇది ఒక మూఢనమ్మకంలా అనిపించవచ్చు. కానీ 12 సంవత్సరాల క్రితం మా ఆఫీస్కి కస్టమర్లా వచ్చిన ఒక పెద్ద ఆయన చెప్పిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నాను. ప్రతి వినాయక చవితికి మన వ్యాపార సంస్థల్ని మనం చక్కగా సున్నం వేసుకుని డెకరేషన్ చేసుకోవడం కామనే కదండి. కానీ ఆది పండుగైన గణపతి నవరాత్రుల్లో ఖచ్చితంగా 5 పనులు చేయాలని ఆయన సలహా ఇచ్చారండి. అవి ఏంటంటే, మన వ్యాపారం ఎంత చిన్నదైనా ముందుగా వచ్చే వ్యక్తి కనబడేలాగా కేజీ గానీ 2 కేజీలు గానీ 3 కేజీలు గానీ స్ఫటికాన్ని దొరుకుతుందండి. దాన్ని గణపతి పూజ చేసి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మార్చాలండి. అంతే కదండి, ముఖద్వారానికి బయట గానీ ఎదురుగా గానీ శ్వేత ఆంజనేయ స్వామి చిన్న ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పారండి. దాంతోపాటు మన వ్యాపార సంస్థల నేమ్ బోర్డులు పాతవైపోతే కొత్తగా మార్చుకోవాలండి. అప్పుడు మన సంస్థకి ఒక కళ వస్తుంది. అంతే కదండి, మనం కూర్చున్న సీటు వెనకాల ఖచ్చితంగా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఒకటి ఉండాలని చెప్పారండి ఆయన. చిన్నదైనా పెద్దదైనా మన వ్యాపార సంస్థకి ఆగ్నేయ మూల ఎంత ఎత్తు అయితే అంత ఎత్తులో జెండాపై కబిరాజు, అదేండి కురుక్షేత్ర యుద్ధంలో తిరుగులేని విజయాన్ని అందించిన అభయాంజనేయ స్వామి జెండా అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారండి. ఇవన్నీ నేను సుమారుగా 12 సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నాను. ఇలా చేస్తే కోట్లు సంపాదిస్తాం అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదండి. Thank you.